అయితే ఇప్పుడు హోమియోలో కనుక తీసుకుంటే పర్మనెంట్గా తగ్గిపోతాయి. హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి. సో మనం చూద్దాం డిఫరెంట్ కాజెస్, మనం ఇందాక చెప్పుకున్నట్టు ప్రెగ్నెన్సీలో రావచ్చు, లేకపోతే మెనోపాజ్లో రావచ్చు. సో ప్రెగ్నెన్సీలో ఈ ప్రాబ్లం వచ్చిందనుకోండి, సో వీ హ్యావ్ డిఫరెంట్ మెడిసిన్స్. మెనోపాజ్లో వచ్చిందనుకోండి, వీ హ్యావ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ మెడిసిన్స్. అదేవిధంగా సూపర్ఫిషియల్గా ఉంది, బ్లాక్ కలర్లో ఉంది, హోమియోపతిలో మెడిసిన్స్ మారిపోతాయి. బ్రౌన్ కలర్లో ఉంది, వేరే మెడిసిన్స్ ఉన్నాయి. అదే కాకుండా ఫోర్ హెడ్లో ఉంది, వీ హ్యావ్ డిఫరెంట్ మెడిసిన్స్. లేకపోతే నోస్ పైన ఉంది, డిఫరెంట్ మెడిసిన్స్. చీక్ పైన లేకపోతే చిన్ పైన ఉంటే డిఫరెంట్ మెడిసిన్స్. బేసిక్గా మనం హోమియోపతిలో ట్రీట్మెంట్ చేసేది ఏంటంటే ఇండివిజువలైజేషన్. అంటే ప్రతి ఒక్కరిలో వచ్చే మెలాస్మా డిఫరెంట్. ఆ డిఫరెన్స్ని పట్టుకొని మనం ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి ఇక్కడ రికవర్ అయ్యే ఛాన్స్ చాలా హైగా ఉంటుందన్నమాట. మనం బేసిక్గా ఇక్కడ ఏం చేస్తామంటే రూట్ కాజ్ని ట్రీట్ చేస్తాం. సో ఎందుకు వస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చిందా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడానికి రీజన్ ఏంటి, మెటబాలిక్ డిజార్డర్ ఉందా, లేకపోతే డైట్ సరిగ్గా లేదా, ఏం వచ్చింది, బేసిక్గా దాన్ని ట్రీట్ చేసినప్పుడు ఇవి కంప్లీట్గా పోతే పర్మనెంట్గా పోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో హోమియోపతి ఇవన్నీ ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా ఈ మెలాస్మాని మనం హోమియోపతిలో చాలా ఎక్సలెంట్గా ట్రీట్ చేసుకోవచ్చు.